మనకు చెప్పండి అసలు ఎలా ట్రైన్ చేస్తారు వీళ్ళు? ముందుగా మీరు ఏ విధంగా వీళ్ళు ట్రైన్ చేస్తారు? ముందు బ్యాలెన్సింగ్ నేర్పిస్తామండి. ఆ తర్వాత వాళ్ళకి బండి ఆన్ చేసి ఇస్తాము. వెనకాల కూర్చుని వాళ్ళు ఓన్గా ఎలా చేయగలుగుతున్నారు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మేము వాళ్ళని వదులుతాం అనమాట. సో ఇదేంటంటే 10 days ప్రోగ్రామ్ ఉంటుందండి. సో ఫస్ట్ బ్యాలెన్సింగ్, తర్వాత ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత థియరీ అది కూడా చెప్తామండి. థియరీ, బ్యాలెన్సింగ్, కంట్రోలింగ్ అవి అన్నీ నేర్పిస్తాము. ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఏంటంటే వాళ్ళు ఓన్గా వాళ్ళు డిపెండ్ అవ్వాలనేసి, వాళ్ళ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఓన్గా వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుందనేసి మేము ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఎప్పటి నుంచో ఇది మేము చాలా 20 years నుంచి చేస్తాము, ఒక సర్వీస్ ఓరియంటెడ్ లాగా. సో లేడీస్ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకోవాలి. హస్బెండ్స్ కోసం వెయిట్ చేయడం, చిన్నపిల్లల్ని ట్యూషన్స్కి వాటికి తీసుకెళ్లాలన్నా, ప్రోగ్రామింగ్స్ వాటికి తీసుకెళ్లాలన్నా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేసి మేము ఇది స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మహిళలు కూడా చాలామంది వాళ్ళకి చాలా బాగుంది మేడం అనేసి మంచి కాన్సెప్ట్ పెట్టారని వాళ్ళు ఎంకరేజ్ చేసి మాకు వాళ్ళు కూడా బాగా వస్తున్నారన్నమాట, ముందుకు వస్తున్నారు. సో అందుకనే మేము ఇది కండక్ట్ చేస్తాం. నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్నండి. ఆ తర్వాత స్కూల్ అది జాయిన్ అయ్యాను టీచర్గా. జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ నా ఓన్ ట్యూషన్ సెంటర్ పెట్టుకున్నాను. కానీ ఎప్పుడు నాకు 2-wheeler అవసరం అని తెలియలేదు. జస్ట్ నేను అనిపించలేదు. ట్యూషన్ ఇంటికి దగ్గరగా లైక్ స్కూల్కి ఆటోలో వెళ్ళిపోవడం అలా చేసేదాన్ని. అయితే ఇప్పుడు ఏంటంటే హౌస్ షిఫ్ట్ అయిపోతున్నాం. మళ్ళీ నాకు ఇంకో ట్యూషన్ సెంటర్ ఇక్కడ సర్చ్ చేసుకోవాలంటే విల్ బీ ప్రాబ్లం. అందుకని చెప్పేసి నా ట్యూషన్ సెంటర్ అక్కడే ఉంచి ఇక్కడ హౌస్ షిఫ్ట్ అయిపోయినప్పుడు నాకు అప్పుడు 2-wheeler వాల్యూ తెలిసింది. ఉమెన్కి కూడా 2-wheeler వస్తే అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అస్తమాటిగా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా, లైక్ హస్బెండ్ రావాలి, పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేసుకోవాలి, ఇదంతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వర్క్స్లోని వాళ్ళు ఉంటారు. సో అందుకని చెప్పేసి నేను ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ విత్ లక్ష్మీ భవానీ గారికి కాంటాక్ట్ అయ్యి మా హస్బెండ్ మా మిస్సెస్కి 2-wheeler నేర్పించాలి. ఎప్పుడో కాలేజ్ డేస్లో తీసారు కానీ బట్ ఆఫ్టర్ దట్ లాంగ్ బ్రేక్ వచ్చేసింది. మళ్ళీ ఈ ఏజ్లో లైక్ కాలేజ్ పిల్లలు నేర్చుకున్నట్టు మేము నేర్చుకోవాలంటే డిఫికల్ట్. బట్ నేను వచ్చి 2 days అయ్యింది జాయిన్ అయ్యి. కానీ ఇక్కడ లక్ష్మీ భవానీ గారి వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను లెర్న్ చేయగలను, నేను 2-wheeler మీద నా ట్యూషన్కి నేను వెళ్ళగలను, నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ వీళ్ళు ఇంకో ఫెసిలిటీ ఏంటి ఇస్తున్నారంటే, మనం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మనం వేరేగా ర్యాపిడో, ఓలా బుక్ చేసుకొని రాకుండా టైంకి, నాది 11 to 12 బ్యాచ్, 11 సరికి మేడం గారు వచ్చి నన్ను పికప్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్ ట్రైనింగ్ షీ విల్ డ్రాప్ మీ అట్ మై హోమ్. సో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్ ట్రైనింగ్ సెంటర్. మేమైతే ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టవలసిన కారణం ఏంటంటే, ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండేది. ఒక పరిస్థితిలో ఈ డ్రైవింగ్ పెట్టిన తర్వాత కొంతమంది నేర్చుకొని వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు కానీ ఇంకొక పని చేసుకోవడానికి కానీ వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం మేము కల్పించినట్టు అయింది. మాకు వస్తా పౌస్కారం వచ్చినట్లు అయింది. అందుకే మేము ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టాం. 2002వ నెలలో 2వ తారీఖున మేము డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసాం. కానీ అప్పటి నుండి ఇలాగే రన్ చేస్తున్నాం. ఒకప్పుడు 2000కి చెప్పేవాళ్ళం. ఇప్పుడు టైంలో అందరూ ఎక్కువైపోయి పోటీలు వచ్చిన తర్వాత 1000 రూపాయలు కూడా పెట్టారు కొంతమంది, 1500లకు పెట్టారు కొంతమంది. కానీ మాకు వచ్చే లాభాలు అందులో ఏమీ లేవు. వచ్చేది ఆ పెట్రోల్కి ఆ లేడీస్కే సరిపోతుంది. అది అందులో మాకు 2-3 అసిస్టెంట్లు పెట్టుకోవడం కూడా ఉంటుంది, వాళ్ళ జీతాలు ఇచ్చుకోవడం, మేము శ్రమపడి వాళ్ళకి నేర్పడం అది ఉంటుంది. అది మేము ఇన్నాళ్ళ వరకు చేస్తుంది. మాకు ఇంటికి కొంచెం పోస్కారం ఉండేది. ఈ 2.5 సంవత్సరాల నుండి ఒక ఆమె ఇక్కడ 1000 రూపాయలకి బోర్డు పెట్టిన తర్వాత మా డ్రైవింగ్ స్కూల్ పడిపోయింది. డ్రైవింగ్ స్కూల్లో చాలా అంటే చెప్పాలంటే పిస్ మార్కెట్లా తయారు చేశారు. అది మా కష్టం ఇప్పుడు సరిపోవడం లేదు. పెట్రోల్కి చూసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళతో ఇబ్బంది కొన్నాళ్ళు మేము పడుతున్నాం. వచ్చిందా సరే, రాకపోతే చాలా కష్టపడడం వస్తున్నది. అది స్త్రీలు అంటే ఇంటికే పరిమితం అని చాలామంది అంటారు. కానీ ఇంటికే కాదు, పురుషులతో సమానంగా మేము కూడా బయట అన్ని రంగాల్లో రాణిస్తామంటున్నారు మహిళలు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్పై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మన విశాఖలో కైలాసపురం ప్రాంతంలోనే ఇక్కడ పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకొని మగవాళ్ళతో మేము కూడా దూసుకెళ్తున్నామని అయితే ఒక ఉదాహరణతో మహిళలు అయితే మనకి చాటి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ లేడీస్ ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు మీరు ఈ పరిస్థితుల్లో డ్రైవింగ్ ఎందుకు నేర్చుకుంటున్నారు? ఇండివిజువాలిటీ కోసం అండి. మా హస్బెండ్స్ మార్నింగే వెళ్ళి అసలు ఏం చేసుకోవడానికి అవ్వదు,
మేబీ ఇన్ కేస్ మా పిల్లల్ని స్కూల్స్కి కాలేజెస్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? మేము ఒక 3 days అవుతుందండి. మంచిగా నేర్పిస్తున్నారు. సంజయరాణి మేడం గారు చాలా బాగా నేర్పిస్తున్నారు. చెప్పండి మేడం, ఎలా ఉంది డ్రైవింగ్? చాలా బాగుందండి. అంటే ఎవరైనా ఈజీగా నేర్చుకుంటున్నారు. మాతో పాటు ఇంక చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు, చాలా చిన్న పిల్లలు, కాలేజ్ పిల్లలు కూడా వస్తున్నారు. సో అందరూ కూడా వాళ్ళు ఓన్గా డ్రైవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనుకోవాలి. ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు. యాక్చువల్గా వింటుంటేనే చాలా ఇక్కడే ఉన్నాయి. నాకు తెలిసి వైజాగ్లో మేము గూగుల్లో చూసుకొని వచ్చాం. సో ఇక్కడ రేటింగ్ బాగుంది అని ఇక్కడ మ్యామ్ దగ్గరికి వచ్చాము. అండ్ బాగా నేర్పిస్తున్నారు. చాలామంది ఇంటికే పరిమితం అవుతారు, హౌస్ వైఫ్గా. అలాగే మీరు ఏం చెప్పదలుచున్నారు మా లేడీస్కి? శ్రీలు చాలామంది బయటకు వస్తున్నారండి, చాలామంది వచ్చి నేర్చుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే చాలా పెద్దవాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు. మెయిన్ అంటే యంగేజ్ వాళ్ళే కాదు, చాలా ఏజ్డ్ పీపుల్ కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు మేడం దగ్గరికి వచ్చి. సో అందరినీ మేము చూస్తున్నాము. చాలా వచ్చి రిమైనింగ్ కూడా ఎవరైతే భయపడుతూ ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవడం వల్ల బాగా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ పెట్టడం ద్వారా పూర్తిగా అయితే మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎవరి మీద డిపెండ్ అవ్వము. ఏదైనా అత్యవసరం అయితే మేమే స్వయంగా బయటకు వెళ్ళే పరిస్థితులు కూడా వస్తాయి. ఆ నేపథ్యంలోనే ఈ డ్రైవింగ్ నేర్చుకోవడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. మహిళలు పురుషులతో సమానంగానే మేము కూడా దూసుకెళ్తున్నాం, అన్ని రంగాల్లో కూడా మేము సమానమని అని చాటి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి. For more videos like this, subscribe Big TV channel.